కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ల పీఠాలపై ఉత్కంఠ నెలకొంది. కాగజ్ నగర్, ఆసిఫాబాద్ పురపీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కన్నేశాయి. కాగజ్ నగర్ లో 30 స్థానాలు ఉంటే బీఆర్ఎస్ 11 వార్డులు గెలవగా కాంగ్రెస్ 9, బీజేపీ 5, ఇతరులు 4, ఎంఐఎం 1 గెలుచుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 16 కాగా కాగజ్ నగర్ పీఠంపై ఎవరు కూర్చుంటారనేది ఉత్కంఠగా మారింది. ఇక ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్లు 4 వార్డులు గెలిచాయి. అయితే మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకునే దిశగా రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వతంత్రులు ఎవరికి మద్దతు ఇస్తే వారికే చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంది. కొమరం భీం జిల్లాలో మున్సిపల్ చైర్మన్ల ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళు ఎవరికైతే మద్దతు ఇస్తారో వాళ్లే కూడా మేయర్ పీఠానికి ఎన్నికయ్యే అవకాశం ఉంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ముందు తెలంగాణలో జరిగినటువంటి 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్ స్థానాలకు సంబంధించి మరికొన్ని గంటల్లో ఇటు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లను అయితే ఎన్నుకోనున్నారు. మెజార్టీ ఉన్న చోట ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉండటంతో అక్కడ చేయెత్తే విధానం ద్వారా ఎన్నికలు అయితే జరుగుతుంది. ఇక ఏకగ్రీవం కాని చోట మాత్రం కోరం ఉంటేనే చేయెత్తే విధానంతో పాటు ఎక్స్-అఫీషియో సభ్యుల ఓటింగ్ తోట అయితే చైర్పర్సన్, మేయర్ల ఎన్నికనైతే జరుగుతుంది. ఒకవేళ కోరం లేకుంటే మాత్రం ఎన్నికనైతే పూర్తిగా వాయిదా పడే అవకాశం అయితే ఉంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ప్రమాణ స్వీకారాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే అధికారులు అయితే పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ స్థానంలో 4 స్థానాల్లో ఏకగ్రీవ మ్యాజిక్ ఫిగర్ వచ్చినప్పటికీ కూడా 6 స్థానాల్లో రావడం, మంచిర్యాల కార్పొరేషన్ స్థానానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ కైవసం కాగడంతో అయితే హంగులో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఇండిపెండెంట్లు ఎవరికైతే మద్దతు ఇస్తారో వారు మాత్రమే చైర్మన్ పీఠాలను దక్కించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు అయితే పావులైతే కలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ప్రధాన పార్టీల గెలిచిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ల అభ్యర్థుల మద్దతు తీసుకొని కూడా చైర్మన్ పీఠాలను కైవసం తీసుకోవడానికైతే పావులు కలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా కార్పొరేషన్ అయినటువంటి మంచిర్యాల కార్పొరేషన్ స్థానానికి సంబంధించినప్పటికే మేయర్ అభ్యర్థులను అయితే ఫైనల్ చేసినట్టుగానైతే తెలుస్తోంది. ఇటు కౌంటింగ్ తర్వాతనైతే మంచిర్యాలకు సంబంధించి కార్పొరేటర్లు అందరూ అయితే కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అభ్యర్థులందరూ కూడా షిర్డీకి అయితే క్యాంపుకు తరలి వెళ్లారు. నేరుగా షిర్డీ నుంచి అయితే నేరుగా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి అయితే రానున్నారు. ఇప్పటికే ఇటు మంచిర్యాల కార్పొరేషన్ స్థానానికి సంబంధించి 2 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ధరణి మధుకర్ తో పాటు ఇటు తూముల నరేష్ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో మాత్రమే ఎవరో ఒకరు మేయర్ అయ్యే అవకాశాలు అయితే ఉండగా ఇంకొకరికి డిప్యూటీ మేయర్ పదవి దక్కే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కూడా వీరిద్దరిలో ఒకరి పేరును అయితే ఫైనల్ చేసినట్టుగానైతే తెలుస్తుంది. అయితే ఇటు మంచిర్యాల జిల్లాలోని క్యాతన్పల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీలకు సంబంధించి అయితే కొంత సందిగ్ధ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే క్యాతన్పల్లికి సంబంధించి బీఆర్ఎస్, సిపిఐ అలయన్స్ లో మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కినప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం నిన్న భద్రాచలంలో క్యాంపు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో కూడా అభ్యర్థులను అక్కడి నుంచి చెదరగొట్టడానికి కూడా భయభ్రాంతులకు గురి చేయడానికి కూడా పన్నాగం పన్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ అయితే నిన్న ఆరోపణలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. భద్రాచలం నుంచి నేరుగా క్యాతన్పల్లిలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు ఇంటికి అయితే పూర్తిగా అభ్యర్థులందరూ అయితే చేరుకున్నారు. మరికొన్ని గంటల్లోనైతే వారందరూ కూడా క్యాతన్పల్లి మున్సిపాలిటీకి అయితే వెళ్ళనున్నారు. ఇక బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అయితే హోరాహోరీగా రాజకీయ సమీకరణాలు అయితే మారుతున్నాయి. ఇక్కడ పూర్తిగా 34 స్థానాలు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 14 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 14, ఇండిపెండెంట్లు 5, బీజేపీ ఒక అభ్యర్థి గెలిచిన పరిస్థితులు అయితే ఎవరికి కూడా పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులను బీజేపీ అభ్యర్థులు తమకే మద్దతు ఇస్తున్నారు అంటూ కూడా రెండు పార్టీల నేతలు అయితే చెప్తున్నారు. కానీ
ఇటు కౌన్సిలర్ల ఎన్నిక తర్వాత చైర్మన్ ఎన్నిక సమయంలో ఎవరు ఏ పార్టీ వారు మద్దతు ఇస్తారనేది తేలాల్సిన పరిస్థితులు అయితే ఉంది. అసిఫాబాద్ కాకినాడ లో కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఈ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడానికి అయితే పావులైతే కదులుతుంది. అసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 స్థానాలు అయితే ఉండగా ఇటు 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా 4 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే గెలిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 11 ఉండాలి. కాబట్టి ఇక్కడ కేవలం 9 మంది అభ్యర్థులు బీఆర్ఎస్ గెలవడంతో అయితే ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి మద్దతు కావాలంటే ఇటు ఎమ్మెల్యే కోవలక్ష్మి కోరిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు తమకు మద్దతు ఇస్తారో వారికి ఖచ్చితంగా వైస్ చైర్మన్ పదవి ఇస్తామంటూ కూడా ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులతోటి మంతనాలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో అయితే సంఖ్యాబలం అయితే 8కి అయితే చేరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మిగతా 3 ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో వారిని కూడా తమ వైపు తిప్పుకొని ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు పావులైతే కలుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాకినాడ మున్సిపాలిటీ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి 10 మందితో పాటు బీజేపీ నుంచి 4, ఇండిపెండెంట్ అభ్యర్థులు 4, ఎంఐఎం అభ్యర్థులు ఒకరైతే గెలుపొందిన పరిస్థితులు అయి ఉన్నాయి. ఇక్కడ 30 వార్డులకు గాను మ్యాజిక్ ఫిగర్ 16 కావడంతో కూడా బీఆర్ఎస్ అయితే ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఎంఐఎం అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి అయితే తమ వైపు తిప్పుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అయితే పావులైతే కదులుతున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బైన్సాతో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీ స్థానం అయితే రాజకీయాలు అయితే రసవత్తరంగా కొనసాగుతున్నాయి. బీజేపీ పార్టీ ఈ ఆదిలాబాద్ మున్సిపల్ స్థానంపై జెండా ఎగురవేస్తుంది అనుకున్నప్పుడు కూడా పూర్తిగా ఈ రోజు వరకు అయితే సిచ్యువేషన్స్ అయితే బీజేపీకి అనుకున్నంతగా రాలేదు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగానైతే పావులైతే కదిపారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది అభ్యర్థులు గెలుపొందగా బీఆర్ఎస్ నుంచి 6, ఇండిపెండెంట్ నుంచి 6, ఎంఐఎం నుంచి 6, మొత్తం 18 మంది మద్దతు తీసుకొని కూడా ఆదిలాబాద్ మున్సిపల్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అయితే జెండా ఎగరవేయనుంది. ఇక మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. బైన్సా మున్సిపల్ స్థానం అయితే కొంత ఆసక్తికరంగా ఉంది. చైర్మన్ అభ్యర్థి తమకిస్తేనే ఇండిపెండెంట్ అభ్యర్థులు మద్దతు ఇస్తామంటూ కూడా 2 పార్టీలు చెప్పడంతో ఏ పార్టీకి మద్దతు ఇస్తారా అనేది కూడా మరికొన్ని గంటల్లో అయితే తేలే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.